వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి కాజు బఫే. ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పుని అలా పొడి చేసి పెట్టుకోవాలి, 2 కప్పుల జీడిపప్పు పొడికి 1/2 కప్ చక్కెర తీసుకోవాలి, నెయ్యి 1 స్పూన్ తీసుకోవాలి, 1 స్పూన్ 2 స్పూన్ల నెయ్యి, అంటే అంతకు మించి అవసరం లేదు నెయ్యి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చక్కెర 1/2 కప్ చక్కెర వేసుకోండి, దాంట్లో 1/2 కప్ వాటర్ పోసుకోండి. వాటర్ బాగా మరగాలి, అది ఒక పాకం రావాలి. మనం చెయ్యి పెట్టి దయచేసి చూస్తున్నప్పుడు కొంచెము అంటుతున్నట్టు ఉండాలి, అట్లా అంటుతున్నట్టు వస్తే చాలు. ఇప్పుడు దాంట్లో జీడిపప్పు పొడి, 2 కప్పుల జీడిపప్పు పొడి వేసుకొని బాగా మిక్స్ చేయండి. అది బాగా తరవాలి, బాగా మిక్స్ చేయండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మారిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తలుపుతూనే ఉండాలి. మనం తలుపుతాం ఆపిపోతే ఆ దిండి అంటుతుంది, ఆ టాచ్ అంతా అంటిపోతుంది, మారినట్టు అయిపోతుంది, అప్పుడు తెచ్చిపోతుంది. అట్లా మనకి ఆ టాచ్కి అంటుతోకుండా అది విరిపోతూ ఉండాలి. అప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి మళ్ళీ బాగా తలుపుకోవాలి. అట్లా విరిపోతూ ఉండాలి, టాచ్కి అంటుతోకుండా అట్లా విరిపోతున్నప్పుడు దింపెట్టుంటే సరిపోతుంది. చూడండి, టాచ్కి అంటుతుందో అట్లా విరిపోతుంది. ఒక చిన్న హోల్ చేస్తుంది చుట్టూని, ఒక చిన్న రౌండ్ చేస్తున్నప్పుడు అది ఒక చిన్న రౌండ్గా అవ్వాలి. చేయికి కొంచెం పిండి తీసుకొని ఆ మిశ్రమాన్ని రౌండ్ చేసినప్పుడు రౌండ్ అవ్వాలి. కొంచెం అట్లా చెక్ చేస్తుంది, అయ్యిందో లేదో తెలిసిపోతుంది. అట్లా రౌండ్గా మన చేతిని కొంచెం పిండి తీసుకొని ఇట్లా తలిపినప్పుడు రౌండ్గా అంటే రౌండ్గా ఒక డోలీలాగా వచ్చినప్పుడు అయిపోయినట్టే. అట్లా అయిపోయిన తర్వాత దాన్ని దింపెట్టుకొని అట్లా ఏదన్నా సిలికాన్ మ్యాట్ పైన ఫస్ట్ నెయ్యిని పుట్టుతుంది, నెయ్యి అంతా ఆయిల్ కానీ పుట్టుకొని ఆ పిండి అంతా దాంట్లో వేసుకొని ఆ వేడి మీదే బాగా ఒత్తుకోవాలి. మనం ఎంత ఒత్తుకుంటే అంత సాఫ్ట్ అవుతుంది అది, కాబట్టి బాగా అట్లా ఒప్పుకోవాలి. చేత్తో బాగా అట్లా ఒప్పుకోవాలి, ఆ వేడి మీద ఒప్పుకోవాలి. అట్లా బాగా ఒత్తుకున్న తర్వాత అది బాగా పిచ్చాలి. ఎంత పిసిస్తే అంత సాఫ్ట్ అవుతుంది. అలా బాగా ముద్దలాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకోండి, బటర్ పేపర్తో ఆయిల్ పూయండి. అట్లా ఆయిల్ పుట్టుతుంది, బటర్ పేపర్తో ఆయిల్ పూసి మనం చేస్తున్న ఆ ముద్దని దానిపైన పెట్టి మళ్ళీ పైనతో ఇంకో బటర్ పేపర్ తీసుకొని దానితో ఆయిల్ అప్లై చేస్తుంది. ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇప్పుడు ఒక చపాతీ తర తీసుకొని ఆ చపాతీ తరతో దాన్ని ఒత్తుతోంది. మీకు ఎంత మందంగా రావాలి అనుకుంటున్నారో అంత మందంగా ఉంచుకొని ఒత్తుతోంది. మరి పల్చాగా చేసే బాకండి, చపాతీలాగా కొంచెం మందంగానే ఉండాలి. అట్లా రౌండ్గా ఒత్తుతోంది. అట్లా ఒత్తుకోవాలి రౌండ్గా. అలా ఒత్తుకున్న తర్వాత కొంచెం మందంగా పెట్టుకోవాలి. అది కొద్దిసేపు ఒక అరగంట ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత అట్లా ముద్దలు చేసేస్తుంటామే, అంటే ఎంతో బాగుంటుంది. నేను చేసిన వెంటనే తినేసారు మా పిల్లలు, కాబట్టి అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.